వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసిందనే మనం అనుకోవాలి. ఎందుకని అంటే సరే గెలుపు ఓటములు అనేవి సహజం. ఒకసారి వాళ్ళు గెలవచ్చు, ఒకసారి వీళ్ళు గెలవచ్చు. ఇవి సహజంగా జరిగేటువంటి అంశాలే. కానీ 151 సీట్ల భారీ మెజారిటీ నుంచి అతపాతాళానికి పడిపోయినట్లుగా కేవలం 11 సీట్లకు పరిమితం అవటం. మరి ఇంత వ్యత్యాసం చూపించటానికి ఓటరుకు కలిగినటువంటి బాధ ఏంటి? ఎందుకు ఓటర్లు ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది? మరి జగన్ ఏమీ చెయ్యలేదా? ఎందుకు మరి ఓటరు ఇంత ఆగ్రహంతో ఇంత దారుణమైనటువంటి నిర్ణయాన్ని ఇవ్వటం జరిగింది? అసలు ఇది ఓటర్లు ఇచ్చిన నిర్ణయమేనా? సో ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఈ ఎన్నికలలో ఇద్దరి మధ్య ఓటింగ్ డిఫరెన్సెస్ చూస్తే పెద్దగా పర్సంటేజెస్ అయితే డిఫరెన్సెస్ లేవు. గతంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఏమో, ఇప్పుడు టీడీపీ కూడా 40% ఏమో. అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. అయితే అప్పుడు వైసీపీకి 30 లక్షల ఓట్లు తేడా ఉంటే ఇప్పుడు టీడీపీకి 50 లక్షల ఓట్ల తేడా వచ్చినాయి. సో అంటే ఈ పెరిగినటువంటి ఓట్లు కొత్తగా చేరినటువంటి ఓట్లు అనేది ఒకటి గుర్తించాలి. అంటే కొత్తగా ఓటు నమోదు చేసుకున్నటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడలేదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. ఇక ఇవి కాకుండా గెలిచినటువంటి స్థానాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, మనం ఒకసారి అన్ని పరిశీలించినట్లయితే 30,000కు పైగా మెజారిటీ వచ్చినటువంటి స్థానాలు కనుక చూసుకున్నట్లయితే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40 దాకా ఉన్నాయి. ఇప్పుడు టీడీపీకి 30,000 పైచీలకు మెజారిటీ వచ్చినటువంటి స్థానాలు 83 ఉన్నాయి. అంటే భారీ స్థాయిలో హయ్యెస్ట్ మెజారిటీని టీడీపీకి కట్టబెట్టారు ప్రజలు. ఇంకా మిగిలినటువంటి అంశాలు చూసినట్లయితే ఎంపీ స్థానాలు కనుక మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన 4 స్థానాలలో తిరుపతి ఒకటి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలన్నీ కూడా టీడీపీ గెలుచుకుంది. ఇక్కడ ఏది కూడా మళ్ళీ పార్లమెంటుకు వచ్చేటప్పటికి వైసీపీకి ఓటేశారు, అసెంబ్లీకి వచ్చేటప్పటికి టీడీపీకి ఓటేశారు. అంటే క్రాస్ ఓటింగ్ జరిగింది. అంటే దీనికి కారణం ఏంటి? ఇక్కడ ఎంపీగా బీజేపీ అభ్యర్థి నిలబడటం, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎంపీ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ అయినటువంటి నేపథ్యంలో ముస్లింలు ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ అనేది బీజేపీకి బదిలీ కాలేదు. బీజేపీకి ఓటు వెయ్యలేక వైసీపీకి ఓటేశారు ఇక్కడ. సో ఇది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి మరొక అంశం. ఇక అలాగే గెలిచినటువంటి 20 స్థానాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే టీడీపీ దాదాపుగా అన్నీ కూడా 20 ముస్లిం స్థానాలు ఉన్నాయి. సో వీటిల్లో ఎక్కడ బీజేపీకి ఓట్లు లేవు. అలాగే రాయలసీమలో గెలిచినటువంటి ప్రాంతాలు చూసుకుంటే అక్కడ కూడా టీడీపీనే హవా చూపించింది. అటు జనసేన కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఎక్కడ హవా చూపించలేదు. అంటే మీరు ఇంకొక ఈక్వేషన్ కూడా గమనించినట్లయితే గతంలో ఏదైతే వైసీపీ భారీగా గెలుచుకున్న స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రాయలసీమలో ఉన్నాయి. అలాగే ఇప్పుడు టీడీపీ భారీగా గెలుచుకున్న స్థానాలు చూస్తే టీడీపీ, జనసేన ఇవన్నీ ఈస్ట్ వెస్టుల్లో ఉన్నాయి. సో అంటే ఇక్కడ అర్థమవుతున్నటువంటి అంశం ఏంటి అంటే ఒకటి 2019 ఎన్నికలలో రాయలసీమ ప్రజలు అంటే దాదాపుగా రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా ఒక కసిగా జగన్మోహన్ రెడ్డిని సీఎం స్థానంలో కూర్చోబెట్టాలి అని చెప్పి పనిచేశారు. అదేవిధంగా ఇప్పుడు 2024లో కమ్మ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు వీళ్ళని అధికారంలోకి తీసుకురావాలని కసిగా కలిసి పనిచేశారు. ఇట్స్ ఎ రేర్ కాంబినేషన్. ఇది భవిష్యత్తులో కూడా ఉంటుందన్న గ్యారంటీ ఏం లేదు. ప్రస్తుతానికి కలిసి ఉన్నారు, రేపు పొద్దున విడిపోవచ్చు, ఏమైనా జరుగుతుంది. కానీ గెలిచిన తరువాత నాయకులు ఏ మేరకు క్యాడర్కి అందుబాటులో ఉంటారనే దాని మీదే నెక్స్ట్ ఆధారపడి ఉంటుంది. గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అందుబాటులో లేకపోవటమే రెడ్లు టీడీపీ వైపుకి ఓటు వేయడానికి కారణమైంది. వైసీపీకి అనుకూలంగా ఎక్కువగా పని చేయకపోవటానికి కారణమైంది. అలాగే ఇప్పుడు వీళ్ళు గనక అందుబాటులో లేకపోతే, సరైన నిర్ణయాలు తీసుకోకపోతే రేపు కమ్మ కాపు సామాజిక వర్గాలు కూడా దూరం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ఓవరాల్గా బీజేపీకి అయితే ముస్లిం ఓటర్లు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటర్లు దూరం అయ్యారు అనేది వాస్తవం. ఎందుకంటే బీజేపీ గతంలో గెలిచి
ప్రస్తుతం కోల్పోయినటువంటి 92 స్థానాలలో దాదాపుగా ఎక్కువగా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు, ముస్లిం మైనారిటీ నియోజకవర్గాలే ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి ఎంత నా వాళ్ళు అని చెప్పి మాట్లాడుకున్నా, పదవులు ఇచ్చినా, కార్పొరేషన్లో చైర్మన్లను చేసినా కూడా ఆయన పక్కన పెట్టి టీడీపీకి ఓట్లేశారు. కారణం నామకే వాస్తు పదవుల్లో కూర్చోబెట్టి నిధులు లేకుండా చేస్తే ఇలాగే ఉంటుంది అని చెప్పి ఫలితాన్ని చూపించటం. బీజేపీకి కూడా అదే గుణపాఠం నేర్పించారు. ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రాష్ట్రపతిగా చేసినంత మాత్రాన ఓట్లు పడవు, నిజమైనటువంటి సామాజిక న్యాయం చేసినప్పుడే ఓట్లు పడతాయని 2 పార్టీలకి తెలియజేశారు జనం. సో ఇక ఇవన్నీ పక్కన పెట్టేస్తే మరి ఇంత ఘోర ఓటమి ఎందుకు ఇచ్చారు? ఓడించవచ్చు. అసలు జరిగిన పరిస్థితులు ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏం చెయ్యలేదా అసలు ఏపీకి, లేకపోతే ఏం చేశారు? సరే, ఏం చేశారో ఏం చెయ్యలేదో మనం ఇప్పుడు చూద్దాం. మనం రెండింటినీ కూడా అంచనా వేద్దాం. ఇక్కడ వచ్చేటప్పటికి పాజిటివ్ పాయింట్స్ రాసుకుందాం, ఇంకో చోట నెగిటివ్ పాయింట్స్ రాసుకుందాం. సో పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్ రాసుకుందాం. ముందుగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలలో మొట్టమొదటిది ఏంటి అంటే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వటం. మీరు చూసినట్లయితే పథకాలన్నీ మహిళలకే ఇచ్చారు. అమ్మఒడి, చేయూత, ఆసరా, ఇలా ఎన్నో రకాలైనటువంటి పథకాలు మహిళలకే ఉన్నాయి. డ్వాక్రా వాళ్ళకి వీళ్ళకి. అలాగే పదవులు కూడా చూస్తే కార్పొరేషన్ పదవులు ఇచ్చారు, హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు, అలానే మరికొన్ని ముఖ్యమైనటువంటి పదవులు ఇచ్చారు, కార్పొరేటర్లుగా, మేయర్లుగా, ఇలా ఎన్నో రకాల పదవులు మహిళలకే కేటాయించడం జరిగింది. ఇక రెండోది ఏంటి అంటే వాలంటీర్ వ్యవస్థ అండ్ సచివాలయాలు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ముసలి వాళ్లకు, నడవలేనటువంటి వాళ్లకు, బయటకు వచ్చి పెన్షన్లు తెచ్చుకోలేనటువంటి వాళ్లకు, వీళ్ళందరికీ కూడా ఇంటి వద్దకే నేరుగా సేవలను అందించటం, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఒక వారధిగా వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేయటం. దీని ద్వారానే ప్రజలకు మెరుగైనటువంటి సేవలు, ప్రభుత్వ పథకాలను అందించడం. అలాగే సచివాలయాల ద్వారా ప్రభుత్వ కార్యాలయాలను ప్రజల దగ్గరికే తీసుకువచ్చినటువంటి పరిస్థితి. ఇక మూడవది నాడు నేడు. నాడు నేడు ద్వారా స్కూల్స్ని, హాస్పిటల్స్ని బాగు చేయటం, స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టడం, భారీ స్థాయిలో లిటరసీ రేట్ని పెంచడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలలో చేరేటువంటి విద్యార్థుల సంఖ్యను కూడా పెంచగలగటం. ఇక పిహెచ్సిలుగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా ఉన్నటువంటి వాటిని డెవలప్ చేసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్గా, సిహెచ్సిలుగా మార్చటం, అలాగే ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించటం, విలేజ్ క్లినిక్లను తీసుకురావటం. సో ఇలాంటివి నాడు నేడు ద్వారా మార్పులు. ఇక రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయటం, నాణ్యమైనటువంటి కల్తీ లేనటువంటి ఇత్తనాలతో పాటుగా ఎరువులు, రైతులకు కావలసినటువంటి వాటిని అన్నింటినీ కూడా అందించగలగటం. వీటితో పాటుగా ధాన్యాన్ని ఆర్బీకే సెంటర్లలోనే మధ్యవర్తులు ఎవరూ లేకుండా, మిడిల్ మెన్ లేకుండా కొనటం, 21 రోజుల్లో డబ్బులు అందిస్తామని చెప్పి చెప్పడం. సో ఇవి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇక విదేశీ విద్య, ఫీజు రీఎంబర్స్మెంట్. ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా విద్యార్థులను చదివించటం, విదేశాలలో వెళ్ళినా కూడా ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వమే భరించటం, ఇవన్నీ. ఇక ఆరోగ్యశ్రీ.
ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వరకు కూడా కవర్ అయ్యేలాగా ఆరోగ్యశ్రీలో మార్పులు తీసుకురావటం, ఓపీకి కూడా ఆరోగ్యశ్రీ వర్తించేలా చూడటం, అనేక రకాలైనటువంటి డిసీజులని ఆరోగ్యశ్రీలో చేర్చగలగటం, వీటన్నిటికీ సంబంధించినటువంటి చర్యలు. నెక్స్ట్ ఆరోగ్యశ్రీ తర్వాత తీసుకున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలలో మరొకటి 33 లక్షల ఇళ్ళు. సో పేదవారైనటువంటి వాళ్లకు 1 సెంటు భూమి 33 లక్షల మందికి ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇవ్వటం, అందులో ఇల్లు కట్టుకోలేనటువంటి వాళ్లకు ₹1 చెల్లింపుతోటే ఇల్లు కట్టించే విధానానికి శ్రీకారం చుట్టడం. సో ఇవి చిన్న నిర్ణయాలు అయితే కాదు, చాలా పెద్ద నిర్ణయాలనే అనుకోవాలి. ఎందుకంటే 33 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం అనేది సాధారణమైనటువంటి విషయం కాదు. అలాగే టిడ్కో ఇళ్ళు, అలానే టిడ్కో ఇళ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించటం. మెడికల్ కాలేజీలు, ఏపీలో భారీగా మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచటం, పోర్టులు, హార్బర్లు నిర్మాణం. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసినటువంటి సెంటర్లు. సో ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని ముఖ్యమైనటువంటివి ఇవి బాగా చేశారనే మనం చెప్పుకోవాలి వీటికి సంబంధించి. సో మరి ఏం తప్పు చేశారు అని చెప్పి ప్రజలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి అంశాలు కూడా మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఇటు నెగిటివ్స్ కూడా మాట్లాడుకుందాం ఒకసారి. మొట్టమొదటి విషయం ఏంటి అంటే ఇసుక. మనం ఇంతకు ముందు కూడా దీని గురించి మాట్లాడుకోవటం జరిగింది, ఇప్పుడు కూడా దాని గురించే మాట్లాడుతున్నాను. ఏంటి అంటే ఒక పాలసీని మనం మార్చాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించుకుని అన్నింటినీ సెట్ చేసుకున్న తరువాత ప్రస్తుతం ఉన్నటువంటి విధానాన్ని ఆపి కొత్త విధానం రేపటి నుంచి మొదలవుతుంది అనేది చెప్పాలి. దురదృష్టవశాత్తు ఇక్కడ చేసింది ఏంటి అంటే ఇసుక ఫ్రీ పాలసీని ఈరోజు ఆపేసి కొత్త పాలసీని 6 నెలల తర్వాత ప్రకటించారు. సో ఈ 6 నెలల కాలంలో ఇసుకని ఎవరూ కూడా తీసుకోవటానికి లేదు, కొనటానికి లేదు, అమ్మటానికి లేదు, ఇల్లు నిర్మాణానికి లేదు, ఏమీ లేదు. సో అయితే ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకునే వాళ్ళకే కదా కొన్నాళ్ళు డిలే అయింది, అంతే కదా, అంతకు మించి ఏం జరిగింది అని చెప్పి అనుకోవచ్చు చాలామంది. కాకపోతే ఇది సామాన్యుల మీద చాలా ప్రభావం చూపించింది. ఎందుకు ఇది ప్రభావం చూపించింది అంటే ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కట్టాలి. సాధారణంగా అపార్ట్మెంట్లు ఎలా కడతారు? ఒక పొలం, అగ్రికల్చర్ ల్యాండ్ని రెసిడెన్షియల్ కన్వర్షన్ చేసి ఒక డెవలపర్ తీసుకుంటాడు, కొంటాడు ఎకరం స్థలాన్ని. సో డెవలప్మెంట్కి తీసుకుని తను అపార్ట్మెంట్లు కట్టించి అమ్ముతాడు. సో అంటే ఇక్కడ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ రెసిడెన్షియల్ ల్యాండ్గా కన్వర్ట్ కావాలి అంటే ఇక్కడ రెవెన్యూ కావాల్సినటువంటి ఆదాయం ఇక్కడ వెళ్ళాల, రెవెన్యూ వెళ్ళాల. ఇక రెండోది ఆదాయం వెళ్ళలేదు. రెండోది ఏమైంది అంటే ఎప్పుడైతే ఇళ్ళ నిర్మాణం అనేది జరగలేదో, ఇళ్ళ నిర్మాణం జరగనప్పుడు ఏం జరిగింది, ఇల్లు కట్టడానికి కావలసినటువంటి మెటీరియల్ ఒక్కసారి మనం గమనించినట్లయితే సిమెంట్ అమ్ముకునే వాళ్ళకి అమ్మటానికి అవకాశం లేకుండా పోయింది, ఐరన్ అమ్మే వాళ్ళకి లేదు. అలాగే చిప్స్, గ్రానైట్, టైల్స్, మార్బుల్స్, చెక్క, పెయింట్, అలానే శానిటరీ వేర్, అలాగే హార్డ్వేర్, ఇలా అమ్మకానికి సంబంధించినవన్నీ ఆగిపోయినాయి.
సరే ఆ వ్యాపారులు ఇది కాకపోతే ఇంకో వ్యాపారం చేసుకుంటారనుకుందాం. సో వీటి మీద ఆధారపడి బతికేటువంటి సామాన్యులు వీళ్ళ పరిస్థితి చూస్తే టాపీ పని చేసే వాళ్ళకి పని లేకుండా పోయిందా? ఒక స్లాబ్ పోయాలంటే సెంటరింగ్ అరేంజ్ చేసేవాళ్ళు, రాడ్ బెండింగ్ చేసేవాళ్ళు, అలానే మరి గులక వీటికి సంబంధించినటువంటివి కార్మికులు లోడింగ్ అన్లోడింగ్ చేసేవాళ్ళు, కార్పెంటరీ వర్క్ చేసేవాళ్ళు, పెయింట్ వేసేవాళ్ళు, అలాగే టైల్స్ వేసేవాళ్ళు, మార్బుల్ వేసేవాళ్ళు, మార్బుల్ పాలిష్ చేసేవాళ్ళు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అమ్మేవాళ్ళు, ఎలక్ట్రీషియన్స్ ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాళ్ళు, ఇంకా శానిటరీ వర్క్ చేసేవాళ్ళు, ప్లంబర్సు, ఇట్లా ఎంతమందికి ఉపాధి లేకుండా పోయింది. ఇంతమంది రోజు కూలీ వీళ్ళు రోజుకు ఒక 500 1000 రూపాయలు సంపాదించుకునేటువంటి కూలీలు వీళ్లకు పని లేకుండా పోయింది 6 నెలల పాటు. 6 నెలల పాటు వీళ్ళకి పని లేకుండా పోవటం వీళ్ళ నుంచి ప్రభుత్వం మూటగట్టుకున్నటువంటి వ్యతిరేకత. ఇక రెండవది మద్యం. మద్యం విషయంలో వస్తున్నటువంటి బ్రాండ్లు ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు దిగే ముందు వీటికి అప్రూవల్స్ ఇచ్చి దిగిపోయారు అని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఎంత చెప్పినా కూడా ప్రజలను నమ్మించలేకపోవటం, నాణ్యమైనటువంటి మద్యం దొరక్కపోవటం, దొరుకుతున్నటువంటి మద్యం కూడా భారీ రేట్లు. సో ఇవి సామాన్యుణ్ణి దాదాపుగా కుంగదీసేసినాయి. సో ఇది మెయిన్ వ్యతిరేకతల్లో ఇది ఒకటి కారణం. ఎందుకని అంటే మీరు ఎన్నో పాలసీలను మార్చారు కదా, ఒకవేళ వాళ్ళే ఇచ్చారనే అనుకుందాం, అప్రూవల్స్ వాళ్ళే ఇచ్చారు, రద్దు చేసేటువంటి హక్కు మీకు ఉందిగా, మీరెందుకు రద్దు చేయలేకపోయారు? పోలవరం ప్రాజెక్ట్ని రివర్స్ టెండరింగ్ చేసి వేరే వాళ్ళకి అప్పగించారుగా, అలానే ఎన్నో ప్రాజెక్టులను రివర్స్ టెండరింగ్ చేశారుగా, మరి దీన్ని ఎందుకు మీరు క్యాన్సిల్ చేసి వేరొకళ్ళకి అప్పగించలేకపోయారు? ఈ మద్యాన్ని మీరు ఎందుకు మార్చలేకపోయారు? ఎన్నోసార్లు ఇలాంటి కల్తీ మద్యం వస్తుంది, దీని మీద ప్రాణాలు పోతున్నాయి అని చెప్పి ఆరోపణలు వచ్చినా స్పందించలేకపోవటం. ఇక 3 వ్యక్తిగత విమర్శలు. ఈ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు అని చెప్పి నేను ఎందుకు అంటున్నాను అంటే, రామోజీరావుని చంద్రబాబుని టార్గెట్ చేసి కమ్మ కులస్తుల్ని దూరం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ని 3 పెళ్ళిళ్ళు అని చెప్పి వ్యక్తిగతంగా దూషించి కాపు సామాజిక వర్గాన్ని దూరం చేసుకున్నారు. ఇక సాధారణంగానే అన్ని రకాల కులాలకు ప్రాధాన్యత కలిగిస్తున్నారు, కానీ రెడ్లను పక్కన పెట్టేశాడు జగన్ అనేటువంటి పేరుతోటి రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకుంటూ వెళ్ళారు. ఇక మిగిలినటువంటి సామాజిక వర్గాల విషయానికి వచ్చినట్లయితే, మీ ఎమ్మెల్సీనే ఒక దళితుడిని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే అతని మీద చర్యలు తీసుకోవాలా. ఇంకా గోరంట్ల మాధవ్ అనేటువంటి ఒక ఎంపీ నగ్న వీడియోలు రిలీజ్ అయిన పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు ఏమాత్రం తీసుకోకపోగా అవి ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ వీడియోలు అని చెప్పి మీరే అండగా నిలిచినటువంటి పరిస్థితి. ఇక మంత్రులుగా ఉన్నట్టు పనిచేసినటువంటి అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ మీద ఆడియో లీక్లు. సో వీళ్ళు నిజంగా అవి వాళ్ళు మాట్లాడిన ఆడియోనా లేదంటే మిమిక్రీ చేయించిన ఆడియోనా అనే విషయం పక్కన పెట్టేస్తే, ప్రజల్లోకి వచ్చి ప్రజలు నమ్మటం అయితే జరిగింది కదా. ఇప్పుడు గంట అరగంట అని చెప్పి ఎన్ని కామెంట్లు చేసుకున్నారు, ఎన్ని రకాల ట్రోల్స్ జరిగినాయి. మరి ఇదే విషయంలో ఒక ఆడియో లీక్ అయింది, ఒక ఇది మాట్లాడారని చెప్పి అప్పట్లో ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్నటువంటి నటుడు పృథ్వీరాజుని తొలగించారు కదా. మరి అలాంటి నిర్ణయం వీళ్ళ విషయంలో ఎందుకు తీసుకోలేకపోయారు? ఇవే కొన్ని విమర్శలకు ఇవ్వటం, ప్రజలకు దూరం చేయటం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశాలు. ఇక పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడుతున్నటువంటి భాష, వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అంటే, పవన్ కళ్యాణ్ వచ్చేదే నెలకొకసారో వారానికి ఒకసారో వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టో లేదంటే ఒక హంగామా చేసి వెళ్ళిపోతాడు, 4 వ్యాఖ్యలు చేసి. దాన్ని పట్టుకుని వరుస పెట్టి 13 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెడతారు, భారీ స్థాయిలో పవన్ని తిట్టిపోయటం. సో దీన్ని ఏ రోజన్నా అధినేతగా ఖండించడం జరిగిందా? లేదు. పైగా సిద్ధం సభల్లోనూ బహిరంగ సభల్లోనూ
మీరే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అని చెప్పి మాట్లాడు. ఇప్పుడు వ్యక్తిగత జీవితాల గురించి చర్చించాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ, కానీ చర్చించటమే ప్రజలలో ఆగ్రహానికి గురి చేసినటువంటి అంశం. ఇది కొంతమందికి బాధ అనిపించవచ్చు, కానీ వైసీపీ కార్యకర్తలకు ఇది వాస్తవం. ఇప్పటికైనా దీన్ని గ్రహించండి. 151 సీట్లు వచ్చినాయి, మమ్మల్నే ప్రశ్నిస్తారా అని చెప్పి ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి ఖండించకపోవటం, వ్యక్తిగత దూషణలకు దిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఖండించకపోవటం, పైగా ఆయనే అటువంటి దూషణలకు పాల్పడటం, అదే పవన్ కళ్యాణ్ని హీరోని చేసింది రాజకీయాల్లో. కాపు సామాజిక వర్గం మొత్తాన్ని ఏకతాటి మీద నిలబెట్టింది, వీళ్ళంతా కమ్మ సామాజిక వర్గానికి కలిసేలా చేసింది. ఇంకా రాజధాని అంశంలో మీరు 3 రాజధానులు పెట్టాలనుకుంటే పెట్టవచ్చు, అది తప్పేం కాదు. ఎవరి నిర్ణయాలు వాళ్ళవి, దాంట్లో ఎవరు కాదనరు. అయితే మీరు ప్రజలను కన్విన్స్ చేయటంలో ఇక్కడ ఫెయిల్ అవటం. 3 రాజధానులలో అమరావతి కూడా ఒక రాజధానే అనే అంశాన్ని రాజధాని ప్రజలలో మీరు కల్పించలేకపోయారు. ఎంతసేపటికి అమరావతి ఒక శ్మశానం అని, అమరావతి అనేది కమ్మోళ్ళ రాజధాని అని చెప్పి మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను జగన్ ఖండించకపోవటం, సరైనటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోవటం. సో ఇది పెద్ద ఫెయిల్యూర్. ఒక సామాజిక వర్గానికి ఆపాదించినటువంటి నేపథ్యంలోనే ఆ సామాజిక వర్గం మొత్తం కూడా సంఘటితం అవటం, దీనికి కారణం కూడా మీరే. ఇక వాలంటీర్ వ్యవస్థ, ఏంట్రా నాయన వీడు ఇందాక వాలంటీర్లు పాజిటివ్ అన్నాడు, ఇప్పుడు వచ్చి నెగిటివ్ చెప్తున్నాడు అంటే, వాలంటీర్ వ్యవస్థని తీసుకురావటం ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా అయితే పనిచేశారు, కానీ ప్రజలకు పార్టీ క్యాడర్కు మధ్యలో గోడలా పనిచేశారు వాళ్ళు. పార్టీ క్యాడర్కి ప్రజలతో ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది. ప్రతి ఒక్కటి వాలంటీర్ల ద్వారానే జరుగుతున్నప్పుడు పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ తోటి ప్రజలు టచ్లో ఉండటం మానేశారు. క్యాడర్ కూడా ప్రజలకి టచ్లోకి వెళ్ళటం మానేశారు. మాకేం వాల్యూ ఇస్తున్నారు ప్రజలు అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నేను చూసినటువంటి అంశాలు కూడా బేస్ చేసుకునే నేను ఇది చెప్తున్నాను. గతంలో ఏవైనా చిన్న చిన్నవి ప్రభుత్వంతో పనులు జరగాలి అంటే లోకల్గా ఉండేటువంటి పార్టీ నాయకుల దగ్గరకో కార్యకర్తల దగ్గరకో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్ల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి అలా జరగల. వాలంటీర్ల ద్వారా పనులు అయిపోతున్నప్పుడు లోకల్ లీడర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? లోకల్ లీడర్ ద్వారా పని జరిగితే ప్రజలు ఆలోచిస్తారు, అరే పలానా పార్టీ అతను నాకు ఈ పని చేసి పెట్టాడు, సో ఈసారి ఆ పార్టీకి ఓటేద్దాము, వాళ్ళ వల్లే కదా మనకి పని జరిగింది అని ఆలోచిస్తారు. కానీ ఇక్కడ వాలంటీర్లు అనే వాళ్ళని ప్రభుత్వం తరపున పనిచేసే వ్యక్తులుగానే, అంటే ప్రభుత్వ ఉద్యోగులుగానే ప్రజలు చూశారు తప్ప పార్టీకి సంబంధించిన వాళ్ళగా ప్రజలు గుర్తించలేదు. కాబట్టి ఉద్యోగులు పని చేయటం అనేది వాళ్ళ ధర్మం, వాళ్ళు తీసుకున్న జీతానికి చేస్తున్నటువంటి పని, అది న్యాయం అది. కాబట్టి ప్రజలు ఎక్కడా కూడా పార్టీతో కనెక్ట్ కాల, ప్రజలు సపరేట్ అయిపోయారు, పార్టీ నుంచి డిశ్చార్జ్ అయిపోయారు. సో అదే గ్యాప్ని పెంచింది. అలానే పార్టీ క్యాడర్ కూడా వాలంటీర్లకు వస్తున్నటువంటి రెస్పాన్స్ మాకు ఇవ్వట్లేదు, ప్రజలు మమ్మల్ని గుర్తించట్లేదు, ప్రజలు మాకు వాల్యూ ఇవ్వట్లేదు. గతంలో సర్పంచ్ వెళ్తున్నాడంటే అయ్యా సర్పంచ్ గారు నమస్తే అని, ఇవాళ రోజున ఇదిగో ఈడేరా మా ఊరు సర్పంచ్ అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. మాకు వాల్యూ లేకుండా పోయింది అని చెప్పి ఎన్నో సందర్భాల్లో మొరబెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకానొక సర్పంచ్ అయితే మా ఊరిలో కనీసం అభివృద్ధి చేయడానికి నాకు నిధులు కూడా లేవు అని ఒక ప్రెస్ మీట్లో చెప్పుతో కొట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఎన్నో కారణాలు. ఇక 6వ అంశం ఏంటంటే కక్ష సాధింపు చర్యలు, రివెంజ్ పాలిటిక్స్. ఏదైతే కక్ష సాధింపు చర్యలకి పాల్పడ్డారో వాళ్ళు ఒకటి చేస్తే మేము 2 చేస్తాం, గతంలో వాళ్ళు ఇలా అన్నారు ఇప్పుడు మేము ఇలా చేస్తాం. సో వీళ్ళు ఎలా తొక్కాలి,
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాన్య మానవుడు మాట్లాడినా సరే ఎవరికో ఒకళ్ళకి ఏదో ఒక సందర్భంలో నచ్చకపోవచ్చు. 100కి 100% మందిని ఎవరు ఎప్పుడు సాటిస్ఫై చెయ్యలేరు. అది జరగని పని. మన చేతికుండే 5 వేళ్ళే ఒక లెంత్లో ఉండవు కదా. ఒక ఇంట్లో ఉండే అన్నదమ్ములే ఒక వేవ్ లెంత్లో ఆలోచించరు కదా. జీవితాంతం కలిసి ఉండే భార్యాభర్తలే ఒకటే వేవ్ లెంత్లో ఒకే అభిప్రాయంతో ఉండరు కదా. ఇది జరగని పని. ప్రపంచంలో ఏ ఇద్దరి వ్యక్తుల ఆలోచనలు అభిప్రాయాలు కలవవు, ఒకే విధంగా ఉండవు. ఒకటే రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ రేంజ్ అనేది ఉండదు. అది జరగని పని. సో అలాంటి నేపథ్యంలో ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట ఒక వెలితో అసహనమో ఒక ఇబ్బందో కలుగుతుంది. వాళ్ళు మీడియా వచ్చి అడిగినప్పుడు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ బాధను వెళ్ళగక్కుతారు. అది చెప్పనివ్వాలి. ఎవరైతే నోరు తెరిచి మాట్లాడతారో ఈ ప్రభుత్వం ఇది చేసింది మాకు ఇది నచ్చలేదు అని చెప్తారో వెంటనే వాళ్ళ మీద దాడికి పాల్పడటం, కేసులు పెట్టడం, ఒకవేళ ఏమన్నా ఏ యూట్యూబ్ వీడియో కింద కామెంట్లు పెడితే వెతికి పట్టుకుని వాడి మీద సిఐడిని పంపించటం, మీడియా ఛానల్స్ మీద ఈ వీడియో డిలీట్ చేస్తారా లేదా అని చెప్పి ప్రెజర్ పెట్టడం, ఇట్లా చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, వీటన్నింటినీ ఒక నిరంకుశత్వ ధోరణిలో అణిచివేసేటువంటి ప్రయత్నం చేయటం, అదే ప్రజలలో ఆగ్రహానికి కారణం. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి తనలోని బాధను బయటకు చెప్పుకొనిస్తే, పూర్తి స్థాయిలో తను దాన్ని వెళ్ళకెక్కేస్తే ఇక అది అక్కడితో పోతుంది. వాడు దాన్ని మనసులో క్యారీ చెయ్యడు. ఈరోజు వాడు ఆ బాధను వెళ్ళగక్కేస్తే ఆ కోపం అక్కడితో ఆగిపోతుంది. నెక్స్ట్ వాడు రిలాక్స్ అయిపోతాడు, రిలీఫ్ అయిపోతాడు. సైంటిఫికల్గా ఇది ట్రూ, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. కానీ దీన్ని అణిచిపెట్టడం వల్ల ఈ 5 ఏళ్ళు అణుచుకున్నటువంటి ఈ బాధని, ఈ కోపాన్ని ఓటు రూపంలో ప్రజలు తెలియజేశారు. అదే కారణం. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ప్రభుత్వ ఉద్యోగులు ఒక బండికి కట్టినటువంటి 2 ఎడ్ల లాంటి వాళ్ళు, ఇద్దరూ సమాంతరంగా వెళ్ళాలి, రైలు పట్టాల్లాగా, వైఫ్ అండ్ హస్బెండ్ లాగా. ఒకళ్ళు ముందుకి ఒకళ్ళు వెనక్కి, ఒకళ్ళు ఇటు వెళ్తామంటే నడవదు. కానీ ఇక్కడ జరిగింది అదే. ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తేదీ లేదా మహా అయితే 5వ తేదీలోపు జీతాలు పడకపోవటం, జీతాల గురించి అడిగితే మంత్రులు ఎమ్మెల్యేలు నోటుకొచ్చినట్టు మాట్లాడటం, ఏదో ఒక రోజుకి వేస్తున్నాంగా, ఎందుకు పని చేయరు, జీతం తీసుకుని పని చేస్తున్నారు కదా, ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేయటం. దీనికి ముఖ్యమంత్రి కూడా స్పందించకపోవటం, దాన్ని ఖండించకపోవటం. ఇంకా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామన్నారు. అది అవ్వదు అనేది మీకు అర్థమైనప్పుడు దాన్ని ప్రాపర్గా సర్ది చెప్పుకోకలేకపోవటం, జీపీఎస్ అనే మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చి లేనిపోయిన తలనొప్పులు నెత్తిన పెట్టుకోవటం, దీంతో పాటుగా వారి పిఎఫ్ అమౌంట్లో డబ్బులు తీయటం, పిఆర్సీ ప్రకటించడంలో జాప్యం, ఇక ఏదైతే ఐఆర్ ఉందో దీంట్లో రివర్స్ అయ్యారు, ఉద్యోగులే తిరిగి డబ్బులు కట్టాల్సి రావటం, ఎప్పుడూ లేనిది. సో ఇలాంటివి. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్. ఏదైతే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పారో దాన్ని ఇవ్వకపోవటం. నిరుద్యోగులు ఇంకేముంది, జాబ్ క్యాలెండర్ వచ్చేస్తుంది మాకు ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశపడ్డారు. మరి అలాంటి వాళ్ళకి చివరికి ఉద్యోగాలు లేకుండా పోవటం, జాబ్ క్యాలెండర్ అనేది అసలు వెయ్యకపోవటం, పైగా మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కేవలం ఈ సచివాలయం, ఈ వాలంటీర్ ఉద్యోగాలు ఆర్టీసీ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వంలో విలీనం చేసి ఆ ఉద్యోగుల్ని ఇక్కడ లెక్కలు చూపించి గారడీ చేసేటువంటి పనులు చేయటం. సో ఇవి ప్రభుత్వం మీద మరింత వ్యతిరేకతను పెంచినటువంటి అంశాలు. వీటితో పాటుగా ధరల పెరుగుదల. నిత్యావసర వస్తువులు పెరిగినాయి,
కరెంటు బిల్లులు పెరిగినాయి, బస్ ఛార్జీలు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి, గ్యాస్ రేట్లు పెరిగినాయి. పెట్రోలు డీజిలు గ్యాసు మా పరిధిలో కాదు, కేంద్రం పెంచింది అని చెప్పొచ్చు. కానీ వ్యాట్ అనేది మీ పరిధిలోనే కదా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏమి ఈ రాష్ట్రంలో ఈ రేటుకి అమ్మండి, ఈ రాష్ట్రంలో ఈ రేటుకి అమ్మండి అని చెప్పలేదు కదా. కేంద్రం వేసే ట్యాక్సులు కాకుండా రాష్ట్రాలు కొంత ట్యాక్స్ వేస్తున్నాయి. ఆ ట్యాక్స్ని కొన్ని రాష్ట్రాలు తగ్గించుకున్నాయి, కొన్ని రాష్ట్రాలు పెంచుకున్నాయి. మనం పెంచినటువంటి రాష్ట్రాల్లో ఉన్నాం. దేశంలో అందరికంటే ఎక్కువ రేటు మన స్టేట్లోనేగా ఉంది. సో పెంచుకుంది మనమేగా. పక్క రాష్ట్రాల్లో మనకంటే 12 రూపాయలు తక్కువకు వస్తున్నప్పుడు మన రాష్ట్రంలో 12 రూపాయలు ఎక్కువ ఉన్నప్పుడు లీటర్ మీద ఎవరైనా ఆలోచిస్తారుగా. కేంద్రం మీద నెట్టేసినంత మాత్రాన్ని నడిచిపోయిద్దా? ప్రజలకు అర్థం కాదా? అంత మూర్ఖంగా ఉన్నారా? చెత్త పన్ను అని చెప్పి తీసుకురావటం, ప్రజలను ఎత్తిన పన్నులు రుద్దటం, వీటితో పాటుగా ప్రాపర్టీ ట్యాక్స్లో విధానాలు మార్చటం. గతంలో రెంట్ ఆధారంగా ప్రాపర్టీ ట్యాక్స్ ఉండేది. సో ఒక ఇంట్లో ఖాళీగా ఉన్న, ఒక స్థలం ఖాళీగా ఉన్న దాని మీద ఆదాయం వస్తుంటే దానికి తగ్గట్టుగా ట్యాక్స్. కానీ ఇప్పుడు మీకు ప్రాపర్టీ ఉంటే చాలు దాని మీద ట్యాక్స్ వస్తుంది. దాన్ని కూడా మళ్ళీ మార్పులు చేర్పులు చేయటం పద్దాక. సో ఇవి ప్రభుత్వంలో చేసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తప్పుల్లో ఇవి కూడా ఉన్నాయి. వీటితో పాటుగా ఇంకా మనం చెప్పుకుంటూ పోతే కనిపిస్తూ ఉంటాయి ఎతుక్కుంటా వెళ్తే. సో అట్లా కాకుండా బేసిక్గా ముఖ్యమైనటువంటివి అనుకున్నవి కొన్ని మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇలా ట్యాక్సులు పెంచుకుంటూ వెళ్ళటం, వీటిని ప్రజలకు సరిగా కన్విన్స్ చేయలేకపోవటం, వీటితో పాటుగా ప్రజల్లో ఉండేటువంటి భావన ఏంటంటే మా డబ్బులేగా ఇస్తుంది, వాళ్ళు ఏమన్నా తెచ్చిపెడుతున్నారా అనేటువంటి భావన ఎక్కువగా కలగటం, ఇవి ప్రధానంగా ప్రజలకు దూరం చేశాయి. వీటితో పాటుగా అసలు ఎవరికి అందుబాటులో లేకుండా పోవటం. గతంలో ఆవు అంటే జగన్ దగ్గరకు వచ్చి సెల్ఫీ దిగి ఫోటో దిగి వెళ్ళగలిగేటువంటి వ్యక్తులు పక్కన పెట్టేస్తే ఈవెన్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా జగన్ని కలవాలంటే ప్రయాసలు పడాల్సినటువంటి పరిస్థితికి రావటం, కలవలేకపోవటం, సమస్యలు ఏంటనేది చర్చించలేకపోవటం, కొంతమంది కలిసి చర్చించగలిగిన వాటికి సొల్యూషన్స్ లేకపోవటం, వాటిని లేదు మనం అంతా కరెక్ట్గానే ఉన్నామనేటువంటి పరిస్థితికి రావటం. ఇక ఒకానొక సంస్థ పూర్తి స్థాయిలో ప్యారలల్ గవర్నమెంట్ని రన్ చేయటం. అంటే ఇక్కడ గవర్నమెంట్ అని చెప్పి అనలేమనుకోండి. పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ పార్టీకి సంబంధించిన ప్రతి వ్యక్తి, క్యాడరు, సోషల్ మీడియా, ఎవ్రీథింగ్ అందరూ కూడా ఆ సంస్థ కనుసన్నల్లో నడవాల్సి రావటం, వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యాల్సి రావటం. ఆ సంస్థ ఏంటి అనేది నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు, మీకే అర్థమవుతుంది, అందుకనే చెప్పట్లా. సో ఇలా పార్టీలో ఎవరికి అందుబాటులో లేకపోవటం, ఎవరైనా చెప్పినా కూడా ఒక కోటరీ అవి జగన్ దాకా వెళ్ళకపోవటం, ఒకవేళ వెళ్ళినా సరే వాటిని తిమ్మిని పంపించేసి ఏం లేదు మనకంతా బాగానే ఉంది అని చెప్పి జగన్ ముందు ఒక మంచి తెర వేయటం. ఇక అన్నింటికీ మించి ఏ శాఖ ఎవరిదో కూడా అర్థం కానటువంటి పరిస్థితి, అన్ని శాఖలకు కలిపి ఉన్నటువంటి ఏకైక మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అవటం. టీడీపీ వాళ్ళు లేకపోతే రఘురామకృష్ణరాజు మాట్లాడుకున్నటువంటి రకంగా సకల శాఖ మంత్రిగా ఆయన వ్యవహరించడం, ఏ శాఖ గురించి ఎవరు ఏది కామెంట్ చేసినా ముందు ఆయన ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి ఆయన మాట్లాడటం, ఆ శాఖకు సంబంధించినటువంటి ఏ మంత్రి దాని గురించి మాట్లాడడం, దాని గురించి వివరణ ఇవ్వడం, ఒకవేళ ఏదన్నా ఒక మంత్రి వివరణ ఇచ్చి మాట్లాడినా అది అబాసు పాలయ్యేలాగా గుడివాడ అమర్నాథ్ గారు చెప్పిన కోడి గుడ్డు ఈ టైప్లో ఉండటం, దాన్ని ట్రోల్ చేయటం, అల్లం వెల్లుల్లి పేస్టు 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అని చెప్తే ఇప్పటి వరకు అవి ఎక్కడ ల్యాండ్ అయినాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఇలాంటి కొన్ని తప్పిదాలు, ఇది బాధ అనిపించవచ్చు వైసీపీ వాళ్ళకి, కానీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే మనం చేసిందేంటి, అలాగే మనం చేసిన తప్పులేంటి అనేది ఒక్కసారి కనుక చూసుకుంటే చాలా క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే మనం రివెంజ్ పాలిటిక్స్కి దిగామో అప్పుడే సగం అయిపోయింది. ఎప్పుడైతే మిగతా విషయాల్లో ఏలుబెట్టి గెలికేసామో అప్పుడే ఇక పూర్తిగా పోయింది. కనీసం ప్రజలు చెప్పేదైనా అర్థం చేసుకుని
ఏ అసలు ఏం జరుగుతుంది, పార్టీ క్యాడర్ చెప్పేదైనా ఆయన దాకా వెళ్ళుంటే ఈరోజు ఈ ఘోర ఓటమి దాకా వచ్చేది కాదు, ఎప్పుడో సరిదిద్దుకునేవాళ్ళు. ఎవరు ఆయన దాకా వెళ్ళనివ్వకపోవటం, అంతా కూడా బాగుంది 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 అంటూ ఒక మంచి సినిమా వేసి చూపించడంతో అంతా బాగుందిలే అని చెప్పి ఆయన కూడా అనుకుని చివరికి ఈ పరిస్థితికి వచ్చింది. ఇది